మీకు ఫోటో చూపిస్తాను, మీరు దాన్ని 5 సెకండ్ల పాటు కళ్ళారపకుండా అలాగే చూడండి. మీకు తెలియకుండానే మీ ఒంట్లో వణుకు స్టార్ట్ అవుతుంది. 1922లో హాలోవీన్ డే రోజు నైట్ తీసిన ఫోటో ఇది. ఇందులో మధ్యలో ఉన్న వాడిని చూడండి. వాడు పెట్టుకున్న ఆ కుందేలు మాస్క్ ని చూస్తూ ఉంటే ఏదో హర్రర్ సినిమాలో ఒక సైకో కిల్లర్ గుర్తుకొస్తున్నాడు కదా. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే వాడు నిజానికి ఎలాంటి దెయ్యమో భూతమో కాదు. పక్కనే ఉన్న ఆ 2 పిల్లలకి కన్న తండ్రి. హాలోవీన్ డే రోజు తన పిల్లల్ని నవ్విద్దామని అతను ఆ మాస్క్ ని కొనుక్కొచ్చాడు. ఆ కాలంలో ఇప్పట్లో ఉన్నట్టు క్యూట్ గా అట్రాక్టివ్ గా ఉండే డిజైన్స్ ఉండేవి కాదు. ఆ మాస్కులు చాలా నాటుగా, నవ్వించడానికి బదులు ప్రాణాలు తీసేలాగా చాలా భయంకరంగా కనిపించేవి. ఎప్పుడైతే ఈ ఫోటో ఇంటర్నెట్ లోకి వచ్చిందో అప్పుడు మన నెటిజన్స్ ఊరుకుంటారా, దాన్ని చూసి ఇష్టం వచ్చినట్లు స్టోరీస్ అల్లేశారు. ఆ మాస్క్ వేసుకున్నది మనిషి కాదు దెయ్యం అని కొందరు. ఆ ఫోటోని తీసిన మరుసటి రోజే ఆ పిల్లలిద్దరూ మాయమైపోయారు. ఇదొక కర్సడ్ ఫోటో అని మరికొందరు. ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చిన కథలతో ఈ ఫోటోని ఇంటర్నెట్ లో షేర్ చేసేశారు. కానీ ఇదంతా ఒక అటర్ ఫ్లాప్ స్టోరీ. ఆ ఫోటోలో ఎలాంటి మిస్టరీ లేదు. వాళ్ళ నాన్నగారు తన పిల్లల్ని సర్ప్రైజ్ చేద్దామని ఆ మాస్క్ ని కొనుక్కు వచ్చారు. కానీ ఆ మాస్క్ ను చూసి ఆ పిల్లలు నవ్వడం దేవుడి కెరుగు. భయంతో వాళ్ళ ప్యాంట్లు తడిసిపోయి ఉంటాయని నాకు అనిపిస్తుంది. పాపం ఒకసారి ఆ నాన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో మీ నాన్న కూడా మిమ్మల్ని చిన్నప్పుడు ఇలా ఎప్పుడైనా భయపెట్టడానికి ట్రై చేశారా? కామెంట్లో తెలియజేయండి.